కర్మలు ఎలా దగ్ధమవుతాయంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. అంటే జ్ఞానం వల్ల మాత్రమే కర్మలు దగ్ధమవుతాయి. మరి అది తెలుసున్న మనము జ్ఞానం పెంచుకోవడానికి నిరంతరము కృషి చేస్తూనే ఉండాలి. ప్రతి నిమిషము జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా ప్రయత్నించినప్పుడు మన తపన ఎంతగా ఉంటుందో, మన ప్రయత్నం ఎంత గట్టిగా ఉంటుందో, మన కృషి ఎంతగా ఉంటుందో అంత జ్ఞానవంతులం కాగలం. ఈ భూమి మీద ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మనం సాధించలేకపోతున్నాము అంటే మన ప్రయత్న లోపమే మూడొంతులుగా. ఏది ప్రయత్నించకుండా మన దగ్గరికి ఏదీ రాదు. అది ధనమైనా విద్యైనా ఏదైనా ప్రయత్నించి సాధించాలి. ఇప్పుడు చూడండి, బాగా ధనవంతుడిని అయిపోతానండి, కోటి సార్లు జపం చేసినా ధనవంతులు కాలేదు. అవుతారా? దానికి తగ్గ కృషి, దానికి తగ్గ ప్రయత్నం ఉంటేనే అవుతారు. అలాగే జ్ఞానమైన మనం జ్ఞానం పొందాలి అనుకుంటే దానికి తగ్గ ప్రయత్నం లేకుండా మనం కోటి సార్లు గాయత్రి జపం చేసినా రాదు. మన ప్రయత్నం కూడా ఉండాలి. జపాలు ఇవన్నీ ఎందుకు అంటే కొంచెం శుద్ధత్వంలో ఉండడానికి. జపం ముందు ఎందుకు పెడతారు? ధ్యానానికి ముందు. చాలామంది జపంలోంచే ధ్యానంలోకి వస్తారు. ఎందుకు అంటే ఆ నామం వల్ల మనసుని ఎప్పుడు కూడా శుద్ధత్వంలో ఉంచుకోవడానికి పూర్వకాలంలో గురువులు నామం ఇచ్చి ఆ మంత్రాన్ని పదే పదే పఠించమనివ్వరు. అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడూ ఆ నామంతో చెప్పి ఆ నామం వల్ల పాపపు ఆలోచనలు కానీ ఇట్లాంటివి ఏమీ కూడా వాళ్ళకి లేకుండా చేయడానికి ముందు అది ప్రయత్నం. అంటే చూడండి, పంట పండించాలి అంటే పొలాన్ని సాగు చెయ్యాలి. దున్నకుండా పంట విత్తనాలు చల్లేస్తామంటే కుదరదు. అలాగే మన మనస్సు శుద్ధత్వంలో రావడానికి మొట్టమొదటి పూర్వకాలంలో ఋషులు కొంచెం జపం చేయించి తర్వాత ధ్యానంలోకి తీసుకొచ్చేవారు.